హాయ్ హలో అందరికీ. మన వీడియోస్ అనేవి ఏ టైంలో పోస్ట్ చేస్తే రీచ్ అనేది బాగుంటుంది అని ప్రతి ఒక్క యూట్యూబరు గమనిస్తారు కదా, నేను కూడా గమనించానండి. నా వీడియోస్ అయితే మోస్ట్లీ 9 to 9:30 ఈ టైంలో పోస్ట్ చేశానంటే రీచ్ అనేది చాలా బాగుంది. సో అందుకే ఈ మధ్యన టైంలో వీడియోస్ అన్నీ నేను అదే షార్ట్స్ అండి, వీటన్నింటినీ నేను నైట్ టైంలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అందరూ రిలాక్స్ అయ్యి ఫోన్ పట్టుకొని కూర్చునేది ఆ టైంకే కాబట్టి అందుకే అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నా వీడియోస్ని వాచ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా, రేపు శుక్రవారం కదా, అందుకని ముందు రోజే నేను పూజ సామాన్లు అలాగే పటాలు, దేవుని పటాలన్నీ తుడిచి శుభ్రం చేసుకుంటాను. సో దానికోసం నేను చాలా వీడియోలు చూసాను. వాటర్ బాయిల్ చేసి చింతపండు వేసి నిమ్మకాయ వేసి వాటిల్లో ఈ పూజ సామాన్లు వేసి బాయిల్ చేయడము అవన్నీ నాకు నచ్చలేదు. సో ఏదేదో లిక్విడ్స్ ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కొని తెచ్చుకొని క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకండి అవన్నీ అవసరం లేదండి. ఒక చింతపండు నిమ్మకాయతో కూడా నేను క్లీన్ చేస్తాను. ఈరోజు అవి లేవు కాబట్టి నేను ఇవాళ ఒక పౌడర్ అండి, అదేదో కాదు పీతాంబరి పౌడరు, దాన్ని బట్టి నేను క్లీన్ చేస్తున్నాను. నేను ఒక మంత్కి 2 times అన్నా నేను క్లీన్ చేస్తాను కాబట్టి ఎక్కువగా డస్ట్ ఏం పట్టదు నాకు. చూసి ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఎక్కువ ప్రెషర్ పెట్టి కూడా ఏం రుద్దడం లేదండి. ఆ పౌడర్ పెట్టి జస్ట్ అలా స్క్రబ్ చేస్తున్నాను అంతే, ఈజీగా క్లీన్ అయిపోతున్నాయి. నేను క్లీన్ అయిన తర్వాత కూడా నేను చూపిస్తాను అమ్మవారికి. అలాగే అన్ని పూజ సామాన్లని తుడిచి బొట్లు కూడా పెట్టేశానమాట. ఎందుకంటే శుక్రవారం లేచిన వెంటనే ప్రశాంతంగా దేవుణ్ణి పూజించుకోవడానికి అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి మనసు కూడా ఎంతో హాయిగా ఉంటుంది ఇలా ముందే పని చేసుకున్నామంటే. సో మీలో ఎంతమంది ముందు రోజు ఇలా క్లీన్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను చేసిన ఈ షార్ట్స్ అన్నీ కూడా కుకింగ్ రిలేటెడ్గానే ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏది నచ్చిందో నాకు ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఏ రిలేటెడ్ వీడియో అయినా కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఆ వీడియోస్ని నేను చేయడానికి ట్రై చేస్తాను అట్లీస్ట్. ఇంకా వచ్చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేశారంటే నేను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. 50 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే లైవ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో నాకు లైవ్ చేయాలంటే కూడా చాలా ఇష్టం అండి. అది కూడా అన్నీ మీ చేతుల్లోనే ఉంది. ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, బొట్లు పెట్టి పూజ సామాన్లన్నీ ఎంత అందంగా ఉన్నాయో కదా.